అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర 4వ పార్ట్ చదువుతున్నానండి. మనం 3వ పార్ట్ అప్లోడ్ చేశానండి. ఈ 4వ పార్ట్లో శ్రీ గురు చరిత్ర గ్రంథ మహత్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అండి. ఇప్పటి వరకు బుక్ ప్రచురణ వాళ్ళ పరిచయము, ముందు మాట, అసలు ఈ బుక్ ఏంటి అనేది మొత్తం అంతా పరిచయం మొత్తం అయిందండి ఇప్పటికి. ఇప్పుడు గ్రంథ మహత్యం స్టార్ట్ అండి. అయితే ఇప్పుడు చదువుతున్నానండి. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేష భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహం అయ్యే వరకు సదాచార సంపన్నుడైన గృహస్థుడుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరించేవాడు. కేవలం వంశాచారం మాత్రమే మహారాష్ట్రంలోని శ్రీ గురుచరిత్ర లాంఛనంగా నిత్యపారాయణ చేస్తుండేవాడు. తన తపశ్శక్తి వలన మానవులకు, పశుపక్షాదులకు కూడా వేద మంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబడటమే గాక జ్యోతి శాస్త్రంలో ప్రావీణ్యం గురించి ఆర్తులు బాధితులకు పరిష్కారం చెప్పి హర్ష సంప్రదాయం ప్రశస్తాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడొక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండానే అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బుపడ్డాడు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానమిచ్చి అతనిని రోగ విముక్తుణ్ణి చేశాడు. తపోబలంతో ఇతరులకు కర్మదోషాలను కూడా భరించగల వారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి. చూసారా ఎంత బాగా చెప్పారో. ఇతనికి శ్రీ గురు చరిత్ర పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవమవుతూ ఉండేది. ఒకనాడు అతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా స్వామి సీతారాంజూడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులిబారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయట పెట్టారు. తర్వాత ఒకరోజు అతడు నరసోబావాడి వెళ్లాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము తోడు కూడా దొరుకుతాయి అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్ని అలానే సమకూడటం వలన అతడు బయలుదేరి దారిలో గోరేగాంలో బస చేశాడు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధ పురుషుడు ఉన్నారని ఆయనను దర్శించమని చెప్పారు. మరుసటి రోజు అతడు నరసోబావాడి చేరగానే ఆ స్వామియే అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతన్ని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అచ్చట ఆలయ పూజారులు వాసుదేవుని దత్తపాదుకులను అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతనికి దత్తస్వామి కలలో కనిపించి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే మీరజ్లో ఉన్న శంకర భట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికి ఇచ్చేవాడు కాదు. కానీ దత్తస్వామి కలలో కనబడి ఆదేశించడం వల్లనే అతడు ఆ గ్రంథాన్ని వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురు చరిత్ర పారాయణే ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారం సూర్యుణ్ణి, అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నాడు వాసుదేవ శాస్త్రి. కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యారు. తెల్లవారగానే అతనికి గోవిందస్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశమైంది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానమంతా అతనికి బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రిని 7 సంవత్సరాలు కదలకుండా మాన్గావ్లోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు.
అతడు ఒక దత్తమూర్తిని తీసుకుని వెళ్ళదలిచి కాగల్ అనే ఊరు చేరాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై ఒక దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామియే అలా చేయమని ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పారు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడొక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇమ్మని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రిని బంధు ఒకరు మరణించారు. వాసుదేవ శాస్త్రి గారి బంధు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వెరచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవ్వరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి, శివ శివ, నన్ను తాకవద్దు, నీకు మైల వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కానీ ఆ మొదటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారి దర్శనమిచ్చి, రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యము వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాలా నిజమైంది. ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోబావాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికీ కలలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటకి వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని తన తల్లిని తీసుకుని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకొని దక్షిణ క్షేత్రాలు దర్శిస్తూ గంగాఖేడ్ చేరుకున్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరిని నా సన్నిధికి చేర్చుకుంటాను అన్నాడు. శాస్త్రి, నేను సన్యసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నాడు. ఆమెకు మరో రోజే కలరా వచ్చి కొద్ది రోజుల్లోనే మరణించింది. ఆమెకు కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్యసించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవిందస్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవం ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఆయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్న మాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కారు. అటు తర్వాత ఈయన అతి కఠోరమైన తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాల్లో మొత్తం మీద 24 చాతుర్మాసాలు చేశాయి. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తమ శిష్యులలో అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతి, ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పారు. మరొకసారి శ్రీ వాసుదేవానందులు కాలినడకన గిరినార్ చేరి బాగా అలసిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోగా ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడు అతడు, నేనే కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకు ఉండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చింది దత్తస్వామి అని తర్వాత తెలిసింది. శ్రీ వాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసల దీవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది వశిష్ట, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి
భరద్వజ, ఆత్రేయ, తురీయ అను 7 పాయలే సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి విచ్చేసి అక్కడి నుండి పిఠాపురం చేరి ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద వల్లభుల అవతరించారని చెప్పి వారి జన్మస్థలం కూడా చూపి అక్కడ దత్తపాదుకలను ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మరలా రాజమండ్రి చేరి అచట శృంగేరి శంకరమఠంలో ఒక భక్తవత్సలుడు అను పేర సంవత్సరం 1910 ప్రాంతంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914 సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరం త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చుని పరమపదించారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారం ఎత్తారు. ఆయన శ్రీ గురు చరిత్రలో కీర్తించబడిన శ్రీ గురువుగా అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీ గురు చరిత్ర గ్రంథం రూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవానందులతో ఈ గ్రంథాన్ని 2000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించి దానికి సంహితాయన గురుద్విసాహస్త్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచనల రూపాలలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. నా చేత రచయిత దత్తస్వామి చేయించుకున్న ఈ స్వేచ్ఛానువాదంలో ఈ 2 గ్రంథాల్లోని విశేషాలను కూడా పొందుపరచాను. కారణం అది శ్రీ దత్తావతార కథ, శ్రీ గురి అక్షర స్వరూపం వారి ప్రత్యక్ష శివుడైన సిద్ధయోగి చేత వ్రాయబడింది. మరలా ఈ దత్తాత్రేయ స్వరూపమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించాడు. దత్తావతార పంచకం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశ చరిత్రలో మనోజ్ఞమైన మహోజ్వలమైన కాలం 1850-1950లో అవతరించారు. ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి మరి 4వ రూపంతో అవతరించారు. ఈ 5వ దత్తావతారాలు శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, దునీవాలా దాదా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్. ఈ విషయం శ్రీ షిరిడి సాయిబాబా ఒక భక్తులతో చెప్పారు. సద్గురువు దర్శనం కోరి శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న సాధకులందరికో దత్తస్వామియో ఈ విషయం స్వయంగా చెప్పారు. ఈ వివరం నా చేత దత్తస్వామి వ్రాయించుకున్న ఆయా మహానీయుల చరిత్రల్లో చూడవచ్చు. శ్రీ వాసుదేవానంద సరస్వతులు వీరిలో 3 కలుసుకున్నారు. ఒక భక్తుడు శ్రీ వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టారు. శ్రీ వాసుదేవానందులు సాక్షాత్తు దత్తావతారమైన అక్కల్కోట స్వామి సన్నిధిలో దీనిని నిర్వహించడం సముచితం, లేకుంటే వారి ఆశీస్సులతోనైనా ఇక్కడ జరిపించాలి అన్నారు. ఒకప్పుడు ఆయన అక్కల్కోట స్వామిని దర్శించారట కూడా. అలానే శ్రీ గజానన్ మహారాజులను కూడా దర్శించారు. శ్రీ వాసుదేవానందులు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడు నుండి దాసగను అను భక్తుడు వచ్చి ఆయనను దర్శించాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, మిమ్మల్ని మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమను. సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ వారి విషయం వేరు అన్నారు. తర్వాత దారిలో దాసగను అతని మిత్రులు ఏమారి వేరొక కాయ
అని పొరపాటుపడి దానిని తినివేశారు. వాళ్ళు షిరిడీ చేరాక ఇంకా ఏమీ చెప్పకముందే సాయిబాబా నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. వాళ్ళు జరిగింది చెప్పి దానికి బదులు వేరొక కాయ ఇస్తామన్నారు. ఆయన నా సోదరుడిచ్చిన కాయతో మరేదీ సాటిరాదు అని వాళ్ళను క్షమించి విడిచిపెట్టేశారు. శ్రీ గురు చరిత్ర గ్రంథము. ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథం మహిమేనండి. ఇది కూడా 1000 మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవారు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురువులు ఎందరో అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత 4:34 చెబుతుంది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేది ఎలా? శ్రీ గురు చరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనకు అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనమిస్తారని మొక్కుకుని గాన్గాపురంలోని శ్రీ గురు పారాయణ చేస్తాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది. కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు. అతని భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తుంది కానీ మొక్కు గురించి భయపడి గాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపమని దత్తస్వామిని ప్రార్థించింది. ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి, అక్కల్కోటలోని స్వామిని నేనే, వారికి భిక్ష ఇస్తే 1000 మందికి పెట్టినట్లే అన్నారు. ఆమె అక్కల్కోటలో స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరగించి, అమ్మ 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు. శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయం తోడు సద్గురు దర్శనం కూడా లభించింది. తలంగపూర్ గుజరాత్లో కళ్యాణ్జీ అనే ఒకరుండేవాడు. వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీ గురు చరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఒకప్పుడు ఒక సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామికి ఆశ్రయించమని చెప్పాడు. నర్మదా తీరంలో ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్ జీవి గృహస్థుగా ఉంటూనే సాధన చేయమని చెప్పాడు. త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజులో స్థిరపడి శ్రీ గాండా మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. పాండురంగని అనుగ్రహం వలన 1898లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరు పెట్టుకున్నారు. అతని తల్లి అతని 8వ ఏట నరసాబోవాడిలో ఉన్న దేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకుని నేను మీ వాణ్ణి అని అన్నాడు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవాడు. ఒక రాత్రి కలలో శ్రీ గురు చరిత్ర పారాయణ చెయ్యి అని వినిపించింది. మరో రోజు అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి శ్రీ గ్రంథం ఇచ్చి వెళ్ళాడు. ఆ పత్రిని అతని మేనమామకు పంపించినది శ్రీ సాయినాథుడేనట. పాండురంగడు చాలా కాలం దాన్ని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన అంగది స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శ్రీకృష్ణాలు లెక్క చేయక కౌపీనదారి అయి ఏకాంతముగా తపస్సు గురువు చరిత్ర 108 పారాయణాలు చేసి ప్రసిద్ధుడై శ్రీరంగమృతగా నాగేశ్వరిలో స్థిరపడ్డాడు. తలంగపూర్ గుజరాత్లో కళ్యాణ్జీ అనే ఒకరు ఉండేవారు. వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీ గురు చరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఒకప్పుడు ఒక సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు. నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థునిగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు. త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజులో స్థిరపడి శ్రీ గాండా మహారాజుగా ప్రసిద్ధి చెందారు.
పాండురంగని అనుగ్రహం వలన 1898లో జన్మించిన తన బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు. అతని తల్లి అతని 8వ ఏట నరసోబావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరునికి కౌగిలించుకుని నేను మీ వాణ్ణి అన్నారు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవాడు. ఒక రాత్రి కలలో శ్రీగురు చరిత్ర పారాయణ చెయ్యి అని వినిపించింది. మరో రోజు అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథం ఇచ్చి వెళ్ళాడు. ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించింది శ్రీ సాయినాథుడేనట. పాండురంగడు చాలా కాలం దాన్ని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన అంగది స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కౌపీనధారి అయి ఏకాంతంగా తపస్సు శ్రీ గురు చరిత్ర 108 పారాయణాలు చేసి ప్రసిద్ధుడై శ్రీరంగ అవధూతగా నాగేశ్వర్లో స్థిరపడ్డాడు. చాలీస్గాం ఖాండేష్లో శంకర శాస్త్రి కుమారుడు మార్తాండ్ 11వ సంవత్సరం నుండే శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీ గురు చరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై, నీవెంత కఠోర దీక్ష ఎందుకు చేస్తావు? నేను చాతుర్మాస వ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది అన్నాడు. ఆయనను మంత్రం ఉపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హులు అయ్యారు. నాటి నుంచి మంత్రజపం, పూజ, శ్రీ గురు చరిత్ర పారాయణ, దత్తనామ స్మరణలతో నిరంతరం గడిపేవారు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. 2వ భార్య కూడా అలాగే మరణించింది. ఆ తర్వాత శంకర శాస్త్రి యాత్రలు, నర్మదా ప్రదక్షిణం చేశారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గుణవణి, గుజరాత్లోని మౌనీబాయి, రంగావధూత, నిత్యానంద వజేశ్వరి, బావురావు మహారాజు గారులను దర్శించి తరణేలో శ్రీ నానే మహారాజుగా ప్రసిద్ధి చెందారు. నేను రచించిన 1973లో గాన్గాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నాను. ఒకరోజు ఒక మద్రాసు సాధువు గారితో నేను ఇచ్చట భక్తుల శ్రద్ధతో భిక్ష ఇవ్వడం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో అని గాని, ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నాను. ఆ సాధువు ఇలా అన్నారు, మొదటి నేను అలాగే తలచాను, కానీ ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు కడుక్కోవాలని తలచి దీక్షగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించడం ప్రారంభించాను. ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి, నా రాక దైవ రహస్యం, నన్ను యత్నించవద్దు అని హెచ్చరించారు. కానీ నేను పట్టుబిడవలేదు. మరో రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరం, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3:30 మెలకు వచ్చేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళ్తే ఒక గృహస్థుడు, మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగినది ఎంత చెప్పినా అతను నమ్మలేదు. నాటి రాత్రి స్వామి మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, నిన్ను నీవేమి పట్టగలవు? స్వామి దర్శనమిచ్చి, నన్ను నీవేమి పట్టగలవు? నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నాడు. ఆయన వెంటనే భిక్షకు వచ్చే మాట నిజం. శ్రీదత్త ప్రదక్షిణము అనాదిగా ఎందరో మహనీయులు ఆచరించిన ప్రదక్షిణ విధానం ఇలా ఉన్నది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి
అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాన్ గతోపి వా యస్మారేత్ పుండరీకాక్షం స్వబాహ్యంతరం బాహ్యంతర శుచి అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకొని శుచి అవ్వాలి. అప్పుడు శుద్ధి చేయబడిన రంగవల్లులు దిద్దబడిన చోట కడిగి తుడిచిన ఒక గిన్నె పీటను ఉంచాలి. దాని మీద దత్తస్వామి చిత్రపటం, శ్రీ గురు చరిత్ర గ్రంథము ఉంచాలి. వాటికి ధూప దీపాలు అర్పించి ఆ దీపం 112 ప్రదర్శనలు అయ్యే వరకు నిలిచేలా అమర్చాలి. అప్పుడు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే శృతి దేహి మాం రక్ష భక్తితో దేహి మే దృఢాం అన్న శ్లోకం భావాయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. యోగి రాజేంద్ర దత్తాత్రేయ ఓ దయానిధి, మీకు నమస్కారము. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ సంపాదించి నన్ను రక్షించు అని దీన భావము మొదటి ప్రదక్షిణ కావాలి. మొదటి ప్రదక్షిణ కాగానే ఓం వరదాయ నమః అని చెప్పు అటు తర్వాత ఒక్కొక్క ప్రదర్శనం చివర ఈ క్రింద నామాలు ఒక్కొక్కటి చొప్పున స్మరించాలి. కార్తవీర్యాదిరాజాజ్య ప్రదాయ నమః, కార్తవీర్యాదిరాజరాజ్య ప్రదాయ నమః, అనఘాయ నమః, విశ్వశ్లాఘ్యాయ నమః, అమితాచారాయ నమః, దత్తాత్రేయాయ నమః, మునీశ్వరాయ నమః, పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, యోగానందాయ నమః, సదోన్మదాయ నమః, సమస్త వైరీ తేజోహృతే నమః, పరమామృత సాగరాయ నమః, అనసూయా గర్భరత్నాయ నమః, యోగమోక్ష సుఖ భోగమోక్ష సుఖప్రదాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః. పైనామాలు చెప్పినప్పుడెల్లా ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చేయాలి. పైనామాలు 7 అవర్తాలు అయ్యేసరికి విధిపూర్వకమైన 112 ప్రదక్షిణాలు పూర్తి అవుతాయి. పురుషులు మాత్రమే సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు తమ 2 మోకాళ్ళను కలిపి కుడి వైపు నుండి వక్షస్థలం నేలకు తాకకుండా అర్ధ సాష్టాంగ నమస్కారం మాత్రమే చేయాలి. పై రీతిన 112 ప్రదర్శనలు అయ్యాక పీట మొదట ప్రశాంతంగా కూర్చుని పీట మీద ప్రశాంతంగా కూర్చుని క్రింద శ్లోకాలను కలిపి 108 సార్లు జపించాలి. శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకములు. వరదః కార్తివీర్యాది రాజరాజ్య ప్రదో నగః, విశ్వశ్లాఘ్యేమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః, పరాశక్తి పదాశ్లిష్టా యోగానంద సదోన్మదః, సమస్త వైరీ తేజోగృత్ పరమామృత సాగరః, అనసూయా గర్భరత్న భోగ మోక్ష సుఖప్రదః, శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి. ఇంతవరకు ఉదయం ప్రదక్షిణం అయింది. సాయంత్రం పై చెప్పిన రీతిన శుచి అయి పట్టు వస్త్రములు ధరించి జగన్మాతను పీటపై ప్రతిష్ఠించి పంచోపచార పూజ చేసి దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి ప్రదక్షిణ చేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకం పఠించి ప్రతి ప్రదక్షిణం చివర శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాస్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకం చదివి సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రదక్షిణలు 108 అయ్యాక సుఖంగా పీటపై కూర్చుని ఈ క్రింది శ్లోకం 108 సార్లు తక్కువ లేకుండా యథాశక్తి జపించాలి.
నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. గ్రహపీడ తొలగడానికి పై శ్లోకంలో సర్వబాధ అనే పదం ఉపకరిస్తుంది. రోగ విముక్తి కోరేవారు ఆ పదానికి బదులుగా సర్వరోగ అనే పదం చేర్చి చదువుకోవాలి. విఘ్నాలు తొలగించుకునేవారు సర్వ విఘ్న అన్న పదం చేర్చుకోవాలి. నిత్యము 1000 సార్లు జపించే వారికి విముక్తి కలుగుతుంది. ఇష్టప్రాప్తి కోరేవారు పై శ్లోకంలో సర్వబాధా ప్రశమనం కురు అనే పదాలకు బదులు అభిష్ట సిద్ధి మేదేహి అని చదువుకోవాలి. అభిష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని 1, 2 లేక 3 లక్షల సార్లు జపించాలి. ఇందుకు కొన్ని మాసాలు వ్యవధి పట్టవచ్చు. దత్త సాక్షాత్కారం కోరిన వారు గురుచిత్ర పారాయణ ప్రదక్షిణపై చెప్పిన రీతులలో చెయ్యాలి. అందరూ చేసి తీరాలని నియమం లేదు. అందరూ చేయాల్సిన నియమం లేదంటండి. ఇవన్నీ చదివేవన్నీ ఓపిక ఉన్నవాళ్ళు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు, చెయ్యాలనుకున్న వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు. లేదంటే డైలీ పారాయణ గ్రంథం లాగా చదువుకోవచ్చు. కొంచెం కొంచెంగా చదువుకుని మంచిగా దేవుడి దండం పెట్టుకోవచ్చు. చదవలేని వాళ్ళు బుక్ తీసుకెళ్ళాలంటే కష్టం కదండి. చక్కగా సెల్లులో పెట్టుకునైనా వినొచ్చండి. విన్నా అంతే పుణ్యం, చదివినా అంతే పుణ్యం అంటండి. ఓకేనండి. శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం ఆత్రివరదాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూనవే నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం ధర్మపతయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాయక నమః. ఓం సిద్ధపతయే నమః. ఓం సిద్ధి సేవితాయ నమః. ఓం గురవే నమః. ఓం గురుగమ్యాయ నమః. ఓం గురుర్గురుతరాయ నమః. ఓం గరిష్ఠాయ నమః. ఓం వరిష్ఠాయ నమః. ఓం మహిషాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం యోగేశాయ నమః. ఓం యోగాదేశాకరాయ నమః. ఓం యోగపతయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగాధీశాయ నమః. ఓం యోగపరాయణాయ నమః. ఓం యోగిధ్యాయాంగి పంకజాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం బాలాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం అర్ధాంగ లింగితాయ నమః. ఓం సురాగయాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం స్థువిరాయ నమః. ఓం స్థువీయసే నమః. ఓం శాంతాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం ఊర్ధ్వరేతసే నమః. ఓం ఏకవక్రాయ నమః. ఓం అనేకవక్రాయ నమః. ఓం ద్వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం షడ్భుజాయ నమః.
ఓం అక్షమాలినే నమః. ఓం కమండులుధారిణే నమః. ఓం శూలినే నమః. ఓం డమరుధారిణే నమః. ఓం శంఖినే నమః. ఓం గజినే నమః. ఓం మునయే నమః. ఓం మౌళినే నమః. ఓం విరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం సహస్రశిరసే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రాయుధాయ నమః. ఓం సహస్రపాదాయ నమః. ఓం సహస్రపద్మార్చితాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మపాదాయ నమః. ఓం పద్మపాదాయ నమః. పద్మహస్తాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మమాలినే నమః. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః. ఓం పద్మకింజలస్కవక్షరే నమః. ఓం జ్ఞానినే నమః. ఓం జ్ఞానమజ్ఞానజ్ఞాయ నమః. ఓం ఓం జ్ఞాన విజ్ఞానమూర్తయే నమః. ఓం ధ్యానినే నమః. ఓం ధ్యాననిష్టాయ నమః. ఓం ధ్యానస్థితాయ నమః. ఓం సరితాయ నమః. ఓం చందలిప్తమూర్తయే నమః. ఓం భస్మోద్దూళితదేహాయ నమః. ఓం దివ్యాంగదానులేపనే నమః. ఓం భవతాయ నమః. ఓం ప్రకృష్ణార్థప్రదాయ నమః. ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరీయసే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం శంకరాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం దత్తాత్రేయ నమో నమః. ఇంతవరకు అండి 4th పార్ట్ దాకా ఆపుదామండి. ఇప్పుడు నెక్స్ట్ నేను 5th పార్ట్లోనే షోడశోపచార పూజ విధానం, ఇది నెక్స్ట్ 5th ఎపిసోడ్లో చదువుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు వరకు 4th